అందరికీ నమస్కారం. ఈరోజు పుట్టినరోజు బహుమతి అనే కథ విందాం. ఈ కథను రచించినవారు ఎం. ధరిత్రీదేవిగారు. ఈ కథ సంచికా తెలుగు డైనమిక్ ఆన్లైన్ సాహిత్య పత్రికలో ప్రచురితమైంది. ఇప్పుడు కథ మొదలు పెట్టేస్తున్నానండి. అమ్మా! వంటింట్లో పనిచేసుకుంటున్న రోహిణి గౌరీ పిలుతు విని హాల్లోకొచ్చింది. పనిమనిషి శివమ్మ కూతురు గేటు తీసుకుని వస్తూ కనిపించింది. గౌరికి 10 ఏళ్లుంటాయి. గవర్నమెంట్ స్కూల్లో 4వ తరగతి చదువుతోంది. అమ్మకు జ్వరంగా ఉంది. నన్ను పంపించిందమ్మా ఈరోజు చెప్పింది గౌరి. అప్పుడప్పుడు తనకు కుదరని రోజు కూతుర్ని పంపించడం శివమ్మకు అలవాటే. చిన్నపిల్లైనా పర్వాలేదు, పని బాగానే చేస్తుంది. అందుకని అభ్యంతరం చెప్పకుండా చేయించుకుంటూ ఉంటుంది రోహింగి. కాని లోలోపల చిన్నపిల్లకు పనులు చెప్పడం ఆమెకు కించిత్ బాధగానే ఉంటుంది. కాని పనంతా ఒక్కతే చేసుకోలేక కాదనలేకపోతూ ఉంటుంది. గౌరీ చీపురందుకుని గదులు ఊడవడం మొదలెట్టింది. మరికాసేపటికి అమ్మా, నా స్నానమైపోయింది, నేన్ రెడీ, టిఫిన్ రెడీనా అంటూ తేజస్ వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. ఆ అబ్బాయి రోహిణీ రాజేష్ల ఒక్కగానొక్క కొడుకు. ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. కాస్త ఆగురా, అయిపోవచ్చింది. ఈలోగా నీ బ్యాగు అవి సర్దేసుకో రోహిణి కిచెన్లోంచి చెప్పేసింది. పుస్తకాల సంచిలో అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటున్న తేజస్ చూపు అప్రయత్నంగా గది ఊడుస్తున్న గౌరి మీదకు మళ్ళింది. తైల సంస్కారం సరిగ్గా లేని జుట్టు చిందరవందరగా నుదుటిమీద పరుచుకుని ఉంది. లంగా జాకెట్ బాగా పాతబడి చిరుగులతో ఉన్నాయి. మట్టిగాజులు ఎన్నానక్రితం వేసుకున్నదో పాపం. గౌరిని అప్పుడప్పుడు ఇంట్లో పనిచేస్తుండగా చూస్తుంటాడు తేజస్. ఎన్నాళ్లుగానో శివమ్మ పనిచేస్తున్నా అంతగా పట్టించుకోనివాడు గౌరిని ఈరోజు పరిశీలనగా చూస్తూ, అయ్యో, చాలా చిన్నపిల్లకదా, బడిక్కూడా పోతోందట, ఇంటి పనులు చేయడం ఎంత కష్టమో కదా ఈ పిల్లకి అనుకున్నాడు. తేజూ, రా, టిఫిన్ రెడీ. తల్లి పిలుపుతో చూపు మరల్చుకుని బ్యాగ్ తీసుకుని హాల్లోకొచ్చాడు తేజస్. స్కూల్లో ప్రార్థన ముగిశాక 2 రోజుల తర్వాత ఫంక్షన్ హాల్లో జరగబోయే తన పుట్టినరోజు వేడుకకు వంశీ తన క్లాస్మేట్స్ అందర్నీ ఆహ్వానించాడు. అలాగే టీచర్స్ అందరికీ లంచ్ బ్రేక్లో వెళ్లి చెప్పాడు. అందరూ ఓకే చెప్పారు. వంశీ బాగా కలిగిన వాళ్లబ్బాయి. వాళ్ల తండ్రి పెద్ద ఆఫీసర్, తల్లి కూడా కాలేజీలో లెక్చరర్గా చేస్తోంది. డబ్బుకు కొదవేమీ లేదు. ఎప్పుడూ దర్జాగా కనిపిస్తాడు. క్లాస్లో అందరికీ వాడంటే అదో స్పెషల్ ఇంట్రెస్ట్. ప్రతి బర్త్డేకి క్లాస్లో అందరికీ స్వీట్స్ మాత్రం పంచేవాడు. ఈసారెంకంగా ఫంక్షన్ హాల్లోనే అరేంజ్ చేశారు. వాళ్ల నాన్నకు ప్రమోషనొచ్చిందట, అది కారణం. లంచ్ బ్రేక్లో అందరూ కలిసి మాట్లాడుకున్నారు. వంశీకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని, అందుకోసం తలా కాస్త డబ్బు వేసుకోవాలని నిర్ణయించుకుని ఆ బాధ్యత క్లాస్ లీడర్ మనోజ్కి అప్పజెప్పారు. మరుసటి రోజు సాయంత్రం మనోజ్, తేజస్ మరో 2 కలిసి వెళ్లి గిఫ్ట్ కొనాలని కూడా అప్పటికప్పుడు నిర్ణయించేసుకున్నారు. ఆ రోజు రానే వచ్చింది. ఆదివారం సాయంత్రం రెయిన్బో ఫంక్షన్ హాల్ వద్ద ఆటో దిగాడు తేజస్ అమ్మా నాన్నలతో కలిసి. చాలా పెద్ద ఫంక్షన్ హాల్. చూడగానే కళ్ళు మిరిమిట్లు గొలిపేలా రంగురంగుల విద్యుత్ బల్బులతో వెలిగిపోతోంది. లోపలికి వెళ్లే దారిలో పూలతో రకరకాలుగా డెకరేషన్స్. చాలా అబ్బురంగా అనిపించింది తేజస్కి. లోపలికి వెళ్లాక అక్కడ అందంగా అలంకరించబడ్డ పెద్ద వేదిక. అప్పటికే చాలామంది తన ఫ్రెండ్స్ వచ్చి కూర్చుని ఉన్నారు. కొందరేమో వంశీ వద్ద నిలబడి మాట్లాడుతున్నారు. తేజస్ కూడా అమ్మానాన్నలతో కలిసి విషెస్ చెప్పాడు. వంశీ స్పెషల్ సూట్లో అందరితో సంతోషంగా మాట్లాడుతూ కనిపించాడు. మరో గంట తర్వాత కేక్ కట్ చేసి హ్యాపీ బర్త్డే పాట పాడి అందరూ శుభాకాంక్షలు చెప్పి తెచ్చిన బహుమతులు వంశీకి అందజేశారు. ఆ తర్వాత అందరూ కలిసి భోజనాలకు కదిలారు. అక్కడ రకరకాల డిషెస్, ఒకదాన్ని మించి మరొకటి. తర్వాత ఐస్ క్రీం, అరటిపండు. అబ్బో, ఒకటే హడావిడి. తిన్నవాళ్లకు తిన్నంత అన్నట్లుంది ఆ వాతావరణం. భోజనాలయ్యాక పిల్లలందరికీ గిఫ్ట్ బాక్సులు అందించారు. ఆ తర్వాత తేజస్ అమ్మానాన్నలతో ఇంటికి బయల్దేరుతుండగా అక్కడ తినిపడేసిన ప్లేట్లన్నీ అప్రయత్నంగా వాడి కంటబడ్డాయి. సగం భోజన పదార్థాలు అక్కడే దర్శనమిచ్చాయి. ఓలాగా అనిపించింది తేజస్కి. మరో అరగంటలో ఇళ్లు చేరారు. రాత్రి పడుకున్నాడన్నమాటేగాని నిద్ర అస్సలు పట్టడంలేదు. తేజస్ కళ్ళు మూసినా తెరిచినా వంశీ బర్త్డే సెలబ్రేషన్, ఆ వైభోగమే బుర్రలో కదలాడసాగింది. ఎంత బాగుంటుందో కదా అలా బర్త్డే జరుపుకుంటే. తన బర్త్డేకి క్లాస్లో చాక్లెట్స్ ఇస్తాడంతే. కొత్త బట్టలే అయినా అవి మామూలువే వేసుకుంటాడు. ఈసారి నేను కూడా అలా ఫంక్షన్ హాల్లో అందర్నీ పిలిచి గ్రాండ్గా చేసుకుంటే ఎంత బాగుంటుంది. కాని అమ్మో, డాడీ ఒప్పుకుంటాడా
ఎంత ఖర్చు? భయమేసింది వాడికి. అయినా కోరిక ఆ భయాన్ని అధిగమించింది. అమ్మకు చెప్తా, డాడీకి నచ్చజెప్తుంది అనుకున్నాడు. అలా ఆలోచిస్తూ ఎప్పుడో తెల్లవార్జామున నిద్రలోకి జారుకున్నాడు. నిజమే కదండి, పాపం ఈసారి మన తేజస్ పుట్టినరోజు కూడా గ్రాండ్గా చేద్దాం. ఎప్పుడూ మన ముగ్గురమే బయటికి వెళ్ళి ఏదో రెస్టారెంట్లో నచ్చినవి తిని వస్తున్నాము. ఈసారి కాస్త ఖర్చైనా పర్వాలేదు, అందరినీ పిలిచి చేద్దామండి. క్లాస్లో ఎప్పుడూ ఫస్టొస్తూ ఉంటాడు. ఈ ఒక్కసారి వాడి కోరిక తీరుస్తే వాడు హ్యాపీగా ఫీలవుతాడు. మనకున్నది వీడొక్కడేగా. మరుసటి రోజు రాత్రి భోంచేస్తూ రోహిణి భర్త రాజేష్తో మెల్లిగా తేజస్ కోరిక బయటపెట్టింది. ఖర్చు ఎంతవుతుందో తెలుసా? మన స్థాయికి అవసరమా? ఆలోచించు. దానికి బదులు ఆ మొత్తం వాడి పేరే సేవింగ్స్లో వేస్తే రేపు వాడికి దేనికైనా ఉపయోగపడుతుంది. ఆలోచించు మరి. తండ్రి మాటలు పక్కగదిలో చదువుకుంటున్న తేజస్ చెవిని పడుతూనే ఉన్నాయి. వంశీ వాళ్ల నాన్నది పెద్ద ఉద్యోగం, 2 చేతులా సంపాదన కూడా, భార్య కూడా ఎంప్లాయీనే. ఎంతైనా ఖర్చు పెడతారు. మన వల్ల అవుతుందా? అసలవసరమా? ఆలోచించు కొనసాగిస్తూ అన్నాడు రాజేష్. అది కాదండీ. చూడు రోహిణీ, చిన్నవయసు వాడిది. ఇలా ఎవర్నైనా చూసినప్పుడు అలాంటి కోరిక పుట్టడం సహజమే. వాడు నొచ్చుకోకుండా ఉండాలంటే సరే ఉన్నంతలో చేసేద్దాము. కాని పుట్టినరోజులన్నవి ప్రతి సంవత్సరం వచ్చేవి. ప్రతిసారీ అంత ఖర్చు పెట్టగలమా? అది కూడా ఆలోచించు అన్నాడు రాజేష్ అనునయంగా. వింటున్న తేజస్లో ఓ వైపు కాస్త నిరాశ ఆవరించినా మరోవైపు మరేవో ఆలోచనలు మొదలయ్యాయి. దాని బదులు ఆ రోజు ఏ అనాథ పిల్లల ఆశ్రమానికో వెళ్ళి వాళ్లకు ఓ పూట మంచి భోజనం పెట్టించడమో లేదా వాళ్లకు అవసరమైన బుక్స్ కొనివ్వడమో చేస్తే బాగుంటుందేపో చూడు. భోజనం ముగించి లేచాడు రాజేష్. మరుసటి రోజు ఉదయం స్కూలుకు రెడీ అయ్యి గదినుంచి బయటకు వచ్చాడు తేజస్. గౌరి ఇల్లు తుడుస్తూ ఉంది. వాళ్లమ్మకు జ్వరం ఇంకా తగ్గలేదట. రోజూ తనే వచ్చి పనిచేసిపోతోంది. ఎప్పట్లాగా కాకుండా ఈసారి ఆ అమ్మాయి పరిస్థితిని మరో కోణంలోంచి చూశాడు తేజస్. ఆ అమ్మాయి ఇంటి స్థితిగతులు వాడి మదిలో మెదిలాయి. గౌరీకి 3వ క్లాస్ చదువుతున్న తమ్ముడు కూడా ఉన్నాడని, తండ్రి కూలిపనులు చేస్తాడని తేజస్కు చూచాయిగా తెలుసు. సడన్గా వాడిలో ఏదో ఫ్లాష్ వెలిగింది. తేజస్ పుట్టినరోజు మరో 10 రోజుల్లోకి వచ్చేసింది. రోహిణి మళ్లీ 1-2 సార్లు చెప్పడంతో రాజేష్ కూడా రాజీపడి ఒక్కసారి గ్రాండ్గా వాడి బర్త్డే పార్టీ జరిపిస్తే వాడి ముచ్చట కూడా తీరుతుంది కదా, వాడి లైఫ్లో అదో మధుర స్మృతిగా నిలిచిపోతుంది అని తన అభిప్రాయం మార్చుకుని ఆ ఏర్పాట్లు చేసే ఆలోచనలో పడ్డాడు. ఆ రోజు ఆదివారం. బ్రేక్ఫాస్ట్ అయ్యాక తేజస్ను పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని బర్త్డేకి స్పెషల్గా ఎలాంటి డ్రెస్ తీసుకోవాలనుకుంటున్నాడో, ఇంకా ఫ్రెండ్స్కి ఏ గిఫ్ట్స్ ఇవ్వాలనుకుంటున్నాడో చెప్పమని అడిగాడు రాజేష్. రోహిణి కూడా వచ్చి పక్కనే కూర్చుంది. డాడీ, సారీ డాడీ, నాకలాంటివేవీ వద్దు. ఎప్పట్లాగే మామూలు డ్రెస్ చాలు. అలాగే మా క్లాస్లో చాక్లెట్స్ ఇస్తా ప్రతిసారి ఇచ్చినట్టు. తేజస్ మాటలకు రోహిణి రాజేష్ మొహమోహాలు చూసుకున్నారు. అయ్యో తేజూ, అదేంటి తేజూ, వంశీలాగా ఈసారి నీ బర్త్డే కూడా గ్రాండ్గా చెయ్యాలనుకుంటున్నాం నాన్నా. ఎందుకలా వద్దంటున్నావు? ఖర్చవుతుందనా? మరేం పర్వాలేదు. ఈ అచ్చట్లు ముచ్చట్లు ఈ వయసులోనే జరగాలి. పెద్దయ్యాక ఎలాగూ కుదరవు. చేయివేసి దగ్గరకు తీసుకుంటూ చెప్పాడు రాజేష్. అయ్యో నాన్నా, అలా ఏం లేదు. కాకపోతే ఒకటనుకుంటున్నాను. వంశీ బర్త్డే రోజు కాసేపలా అనిపించింది. కాని ఆ ఆర్భాటం, అనవసరపు ఆ ఖర్చు, ఇంకా సగందాకా వృధాగా పడేసిన ఆహార పదార్థాలు అవన్నీ తలుచుకుంటే ఒక్కరోజు భాగ్యానికి అంతేసి ఖర్చు అవసరమా అనిపించింది డాడీ. అలా కాకుండా మనకు తోచినంతలో సద్వినియోగమయ్యేలా ఏదైనా ప్లాన్ చేస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన కూడా వచ్చింది. కొడుకువైపు విస్మయంగా చూశారు ఇద్దరు. అంతలోనే పని పూర్తి చేసుకుని వచ్చిన శివమ్మకు మిగిలిన చపాతీలు కూర గిన్నెలో పెట్టి ఇచ్చింది రోహిణి. ఆమె వెళ్లగానే, అమ్మా, మన పనామె శివమ్మ కూతురు గౌరీకి పాపం సరైన బట్టల్లేవు. గౌరీ తమ్ముడు కూడా బడికిపోతున్నాడట కదా, వాడి పరిస్థితి అలాగే ఉండి ఉంటుంది. గౌరీ చిన్నపిల్ల అయినా ఇంట్లో పనులు కూడా కష్టపడి చేస్తూ ఉంటుంది. ఆ ఇద్దరికీ ఏదైనా చెయ్యాలనిపిస్తోందమ్మా. 2 జతల బట్టలు, అవసరమైన పుస్తకాలు, అలా అనమాట. ఇంత చిన్న వయసులో కొడుకులో అంత గొప్ప ఆలోచన రావడం విన్న ఆ ఇద్దరూ సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు క్షణంసేపు. వెంటనే ఎంతో సంతోషమనిపించింది వాళ్లకి. శివమ్మ ఎంతో కాలంగా ఇంట్లో పనిచేస్తూ ఉంది. గౌరీ కూడా తల్లికి తోడుగా వస్తూ ఉంటుంది. ఇన్నాళ్లూ తమకురాని ఆలోచన చిన్నవాడైన తేజస్కు వచ్చింది. సంతోషం నుంచి తేరుకుని వాణ్ణి దగ్గరకు తీసుకుంటూ, అలాగే నాన్నా, తప్పకుండా. అలాగే మనకు దగ్గర్లోనే ఓ అనాథ శరణాలయం ఉంది. అక్కడ పిల్లలందరికీ ఓ పూట భోజనాలు ఏర్పాటు చేద్దాం. వాళ్లకు బుక్స్, పెన్స్ లాంటివి కూడా ఇద్దాం. సరేనా? థాంక్యూ డాడీ. అలాగైతే వృధా అన్నది ఉండదు. మనవల్ల కొందరికి సాయం అందుతుంది. పైగా పెద్దగా ఖర్చుండదు కాబట్టి ప్రతి పుట్టినరోజుకీ ఇలాగే ప్లాన్ చెయ్యొచ్చు.
నవ్వుతూ ఇద్దరి మధ్య చేరిపోయాడు తేజస్. వారిని హత్తుకున్నాడు. అవును, కరెక్ట్. అలా చేస్తే మనకు సంతోషం కంటే మనసుకు సంతృప్తిగా ఉంటుంది. మన వల్ల కొందరికి సంతోషం కలుగుతుంది కాబట్టి అన్నారిద్దరూ తేజస్ను మెచ్చుకుంటూ. అప్పుడనిపించింది వాడికి, అది కదా అసలైన బర్త్డే సెలబ్రేషన్, అదే కదా నాకు అమ్మానాన్నలిచ్చే ఎంచక్కటి పుట్టినరోజు బహుమతి అని. కొద్ది రోజులుగా ఆందోళనతో నిండి ఉన్నవాడి మనసు ఒక్కసారిగా నిర్మలమైపోయింది. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఈ కథ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహమివ్వండి.